and welcome to my channel Amusni 2024 అండి. కేవలం పరమాత్ముని పట్ల శ్రద్ధ మరియు సమర్పణ సందేశాన్ని ఇచ్చే గీత అందరినీ పవిత్రం చేయడానికి ఆహ్వానిస్తున్నది. సృష్టిలో ఎక్కడ ఉన్నవారైనా, ధనవంతులైనా లేక బీదవారైనా, కులీనులైనా లేక ఆదివాసులైనా, పుణ్యాత్ములైనా లేక పాపులైనా, స్త్రీలైనా లేక పురుషులైనా, సదాచారులైనా లేక అత్యంత దురాచారులైనా అందరికీ ఇందులో ప్రవేశం ఉంది. ప్రత్యేకించి గీత పాపులను ఉద్ధరించడానికి సుగమమైన మార్గాన్ని చూపిస్తుంది. పుణ్యాత్ములు సాధన చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు మీ ముందుంచబడుతోంది ఆ గీత యొక్క అద్వితీయమైన వ్యాఖ్యానం. యథార్థ గీత యొక్క శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం. ప్రథమ అధ్యాయం గీతకు ప్రవేశిక వంటిది. అందులో ప్రారంభ దశలో యాత్రికుడిలో కనిపించే కష్టాలు వర్ణించబడ్డాయి. యుద్ధం చేసేవారందరూ కౌరవులు, పాండవులే. కాని సంశయాలకి తావు అర్జునుడే. అనురాగమే అర్జునుడు. ఇష్టదేవునికి అనుగుణంగా రాగమే యాత్రికుణ్ణి క్షేత్రజ్ఞుల సంఘర్షణకై ప్రేరేపిస్తుంది. అనురాగం మొదటి మెట్టు. పూజ్యగురు మహారాజులు అనేవారు, సద్గృహస్థు ఆశ్రమంలో ఉంటూ ఉండగా అతని హృదయంలో గ్లాని కలిగితే, ఆ కారణంగా అశ్రుపాతం జరిగితే, కంఠం గద్గదమైతే అప్పుడు అక్కడ్నుంచే భజన ఆరంభమైందని అర్థం చేసుకోవాలి. అనురాగ దశలో ఇవన్నీ జరుగుతాయి. అందులో ధర్మం, నియమం, సత్సంగ భావం ఉంటాయి. అనురాగం యొక్క ప్రథమ చరణంలో కుటుంబం పట్ల మోహం అడ్డంకులను కలిగిస్తుంది. మొదట్లో అందరూ ఆ పరమసత్యాన్ని ప్రాప్తి చేసుకోవాలని కోరుకుంటారు. కాని కొంత ముందుకు వెళ్లిన తరువాతే మధురమైన సంబంధాలను త్రెంచాలని తెలుసుకుని హతాశులైపోతారు. అతను మొదటి నుంచి దేనినైతే ధర్మం, కర్తవ్యం అని అనుకుంటూ ఉండేవాడో అందులోనే సంతోషం పొందడం మొదలు పెడతాడు. తన మోహాన్ని సమర్థించుకోవడం కోసం అతను ప్రచారంలో ఉన్న అంధవిశ్వాసాలను ప్రమాణంగా ఉటంకిస్తాడు. అర్జునుడు కులధర్మమే సనాతనం అన్నట్లు యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది, కులక్షయమవుతుంది, స్వైరాచారం వ్యాపిస్తుంది. ఇది అర్జునుడిచ్చిన జవాబు కాదు. సద్గురువు సాన్నిధ్యానికి రాకపూర్వం సాధకుడు తనదంటూ ఏర్పరచుకున్న ఒక చెడు సాంప్రదాయం మాత్రమే. ఈ చెడు పద్ధతులలో చిక్కుకొని మనుష్యులు వేరువేరు ధర్మాలను, అనేకమైన సాంప్రదాయాలను, చిన్న పెద్ద సమూహాలను ఏర్పరచుకుంటారు. కొందరు ముక్కు మూసుకుంటారు, కొందరు చెవులు బ్రద్దలు కొట్టుకుంటారు, కొందరిని ముట్టుకుంటే ధర్మం మైలపడిపోతే మరొక చోట అన్నం, నీళ్లు కారణంగా ధర్మం అణగారిపోతుంది. ఇందులో దోషం అంటరాని వారిదా లేక అంటుకున్న వారిదా? ఎవరిదీ కాదు, మనకు భ్రమలు కలిగించిన వారిది. ధర్మం పేరిట మనం దుష్టమైన ఆచారాలకు బలి అయిపోయాం. కాబట్టి నిజానికి దోషం మనది. బుద్ధ మహాత్ముడి సమయంలో కేశకంబళి అనే పేరిట ఒక సాంప్రదాయం ఉండేది. కొందరు తమ కేశాలను పెంచి కంబళిగా ఉపయోగించడాన్ని గొప్పగా భావించేవారు. కొంతమంది గోవ్రతం అంటే గోవులాగా, కుక్కలాగా తినడం, త్రాగడం పాటించేవారు.
బ్రహ్మ విద్యకు వీటితో ఏ సంబంధమూ లేదు. సాంప్రదాయాలు, చెడు ఆచారాలు మొదట్లో కూడా ఉండేవి, ఈనాడు కూడా ఉన్నాయి. సరిగ్గా ఇదే విధంగా శ్రీకృష్ణుడి కాలంలో కూడా సాంప్రదాయాలు ఉండేవి, చెడు ఆచారాలు ఉండేవి. వాటిలో నుంచి 1-2 చెడు ఆచారాలకు అర్జునుడు బలైపోయాడు. అతను 4 తర్కాల్ని ముందుంచాడు. 1. ఇటువంటి యుద్ధం వలన సనాతన ధర్మం నాశనమైపోతుంది. 2. వర్ణసంకరం మొదలవుతుంది. 3. పిండోదక క్రియలకు లోపం ఏర్పడుతుంది. 4. మనం కులక్షయమనే మహాపాపానికి ఒడిగడుతున్నాం. ఇది విని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: